వాడు మిగతా వెంకటేశ్వర కళ్యాణ్ అనేది ఇది డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమా అండి. ఓకే. తమిళ నుంచి డబ్బింగ్ అండి. ఆహా. అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది దానికి. దాంతో నాన్నగారికి ఈ ప్రపోజల్ పెట్టారండి. ఓహో. మీరు కూడా వాటా ఉంది గారండి, మీరే చూసుకొని మాకు ఏమీ తెలియదు అని చెప్తే అప్పుడు నాన్నగారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఉన్న అనుభవం దీంతో అవును. విశ్వనాథ్ గారు అంటే బాగా కే విశ్వనాథ్ గారు. ఆయనతో నేరమో శిక్ష అనే సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. కృష్ణ గారు హీరో, బాలయ్య గారి సినిమా. దాంట్లో ఆయన కృష్ణ గారు జులాయిగా తిరిగి ప్లే బాయ్ క్యారెక్టర్లో ఉంటే ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా ఉండి నాన్నగారి క్యారెక్టర్కి ఆయన మీద ఆయన జైలుకి వెళ్తాడు. అలాంటి మంచి క్యారెక్టర్, టైటిల్ రోల్ టైటిల్ రోల్ అండి. ఓకే. సో అలా విశ్వనాథ్ గారితో పరిచయం. విశ్వనాథ్ గారి వే ఆఫ్ ఇదంతా ఆయన గమనించేవారు షూటింగ్లో, ఆయన పద్ధతి అంతా. పైగా నాన్నగారు కూడా డ్రామాలప్పుడు కూడా టోటల్గా ఏదో సంథింగ్ డిఫరెంట్ చేయాలన్న ఇది ఉండేదంట. అంటే నాటకాలు ఒకే నాటకం 10 రకాల పరిస్థితులు వేస్తారండి, ఈయన వేసి టోటల్గా డిఫరెంట్గా ఉండేదని, డైరెక్షన్ అది బాగుండేదని చెప్పి అనేవారు. ఓకే. నాన్నగారు స్టైలే. ఓకే. సో అలాంటి ఆయనకి విశ్వనాథ్ గారు మేకింగ్ కదా బాగా నైక్ చేసి సినిమా అంటారు కాబట్టి ఫస్ట్ ఆయనతోటే మనం ట్రై చేద్దాం అని చెప్పి ఆయన మొత్తానికి ఆడలీళ్ళు పట్టుకుని మొత్తం ఆయన ట్రై చేసి సిరిసిరిమకి ఒప్పించారు. ఓహో. అప్పటికే ఆ సబ్జెక్ట్ చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి చేయలేమని, రిస్క్ చేయలేమని చెప్పి వచ్చేసిన సబ్జెక్ట్ అది. ఓకే. మోగమ్మ హీరోయిన్, అవును, జయప్రద గారి మోగ కదా, డప్పు కొట్టుకుని వారాల అబ్బాయి వారాలు చేసేవాడు హీరో చంద్రమోహన్. అదేంటండి అని చెప్పి అందరూ ఇండస్ట్రీ అయితే కొంచెం కైకేల్ సత్యనారాయణ క్యారెక్టర్. అవునండి. ఓకే. అది అంటే లేదు నాకు నమ్మకం ఉంది విశ్వనాథ్ గారి మీద. అంటే వాళ్ళందరూ కూడా మా ప్రొడ్యూసర్స్ కూడా నాయక్ సార్ మీకు నమ్మకుండా చేసేయండి, పాపం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆ సినిమా చేయడం జరిగింది. అది పెద్ద సూపర్ డూపర్ హిట్, జయప్రదకి టర్నింగ్ పాయింట్ లైఫ్లో. ఓకే. జయప్రద స్టార్ అవ్వడానికి అదే కారణం. ఓహో, సిరిసిరిమ అండి. ఓకే. ఇంతకుముందు అంతులేను కదా 2-3 సినిమాలు చేశారండి అప్పటికి, బట్ స్టార్ అవ్వడం ఇదండి. ఓకే. దాంతో ఆయన కెరీరు యాక్టర్ నుంచి ప్రొడ్యూసర్ దీనికి మారిందండి. ఓకే. ప్రొడ్యూసర్ అయిన తర్వాత కెరీర్లో వేషాలు చేయలేదండి ఎప్పుడు వేయకూడదు, కలిసారు అని ఇప్పుడు వేయలేదండి. అసలు. ఓకే. అలాగా అది ఇచ్చిన సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి ఓన్గా 4 మా రిలేషన్స్ వాళ్ళు, మా మామయ్యలు అందరూ కలిసి పూర్ణోదయ సంస్థని స్టార్ట్ చేసి విశ్వనాథ్ గారితో చేద్దాం అనుకున్నాం. ఓన్ బ్యానర్. ఓకే. అప్పటికి పెళ్ళైపోయి అంతా నాన్నగారికి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే పెళ్ళండి. వచ్చేటప్పటికే అందరూ చూసారు, సఫరింగ్స్ అని మేము చూసామండి. మేము అందరూ ఆల్ వెంట్ టు ఆల్ దీస్ థింగ్స్. అవునా? పెళ్ళి అయిపోయిందంటే రిస్క్ చేయమని చెప్పేసి ఎవరు రిస్క్ పెళ్ళి అయ్యాక వచ్చేసాడు ఆయన దగ్గరికి. సో అలాంటిదే మొత్తానికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మేము అందరం చూసాం ఆయన్ని చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు. మేము లైఫ్ చాలా స్ట్రగుల్ పడ్డాం. మేము నాట్ బార్న్ విత్ ఇది అన్నమాట. మేము అందరం కాదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆయన ఇలా వచ్చేసరికి ఈ డిపెండ్ ఆన్ ఎనీవన్. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చేసేవాళ్ళు? అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి మా నాన్నగారికి. మా నాన్నగారు తాతగారు, అదే మా తాతగారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండి. అదంతా ఉందండి. ఇది కాదని వచ్చినప్పుడు అక్కడి నుంచి డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది పుట్టుదల ఉంటుంది కదండి. అలాగండి. మొత్తానికి పూర్ణోదయ స్థాపించి విశ్వనాథ్ గారిని ట్రై చేసామండి. విశ్వనాథ్ గారు అప్పటికే కొంచెం సిరిసిరిమ హిందీ డబ్బింగ్ రీమేక్ సర్గము షూటింగ్లోను ఇంకా 2-3 సినిమాలు బిజీగా ఉన్నారండి. నాయన గారు పిలిచైనా చేస్తాను నీకు, కానీ ఫస్ట్ సినిమా చేస్తాను, ఓన్గా చేసుకుంటున్నది. అప్పుడంటే నీకు సపోర్ట్ చాలామంది ఉన్నారు. అవును, రిస్క్ చేస్తావు, ఈసారి రిస్క్ వద్దు నీకు, ఒక ఫ్యామిలీ డ్రామా ఏదైనా మంచిదని చూసుకో, మినిమం గ్యారెంటీ ఉన్న సబ్జెక్ట్ చేసుకో ఓకే అనే సూచనతో ఆయన అప్పుడు కొమ్మినేని శేషగిరిరావు అండి దాసనారాయణ గారి దగ్గర అసోసియేట్ అండి అయినప్పుడు. ఓకే. సో ఆయన ఏదో మంచి స్క్రిప్ట్ ఉందని మాకు బాగా క్లోజ్ అవ్వారంటే జంధ్యాల గారు అన్నప్పుడు. రైటర్ జంధ్యాల గారు, మేమందరం ఒకే ఏరియా అండి. ప్లస్ నాన్నగారి కెరియరు, జంధ్యాల గారి కెరియరు, వేటూరు సుందరామూర్తి గారి కెరియర్, వీళ్ళందరిది టర్న్ చేసింది సిరిసిరిమ అండి. సిరిసిరిమ, అవును. సో అందరూ బాగా క్లోజ్ అండి. ఆయన సజెస్ట్ చేశాడు, ఈ సబ్జెక్ట్ బాగుంటుంది నాయక్ సార్ ఒకసారి చూడొచ్చు కదంటే. చూస్తే చాలా మంచి సబ్జెక్ట్ అది, ఫ్యామిలీ డ్రామా, మినిమం గ్యారంటీ. బట్ ముసలి ఇద్దరు హీరోయిన్లు అక్కడ కూడా. అదే కట్ చేస్తే కైకేల్ సత్యనారాయణ గారు, సో ఆయన అక్కడ పాయింట్స్ బాగున్నాయి, ఫ్యామిలీ డ్రామా అందరికీ ఎక్కుతుందని అది చేయడం జరిగింది. దాంట్లో యంగ్ క్యారెక్టర్స్ ఏమో చంద్రమోహన్ ఒకటండి, రంగనాథ్ గారు ఒకటండి, మాధవి,
సంగీత సంగీత రాజుబాబు, ఇంకా ప్యాడీ గంధరాడు, ఛాయాదేవి. అవును, ఛాయాదేవి గారు. చిన్న మెరుపులాగా మెరిసే ఒక గెస్ట్ క్యారెక్టర్ లాస్ట్లో చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు సర్ప్రైజ్ క్యారెక్టర్ అది. క్యారెక్టర్ ఫెరీషియస్ మూడో సినిమా అయింది. నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అది. నెగిటివ్, పక్కా నెగిటివ్. భార్యని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ అండి. క్లైమాక్స్లో హైలైట్ అయ్యే క్యారెక్టర్ అది. ఓకే ఓకే. అంటే చిరంజీవి గారు మూడో సినిమా అది. మూడో సినిమా, 4వ సినిమా రిలీజ్ అయింది అంతే. బట్ ఆయన మా అప్కమింగ్ టైంలోనే చేశారంటే మాకు అలాంటి వాళ్ళు కావాలని మొదటి నుంచి వస్తున్నాండి, దొరకక మా ఎడిటింగ్ రూమ్లోనే పునాదిరాడు ఎడిటింగ్ రూమ్. ఓకే. అప్పుడు చూసి ఆ కళ్ళు అవి బాగున్నాయి అని చెప్పి నాన్నగారు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగిందండి. దాంతో ఆయన మా సంస్థ ఆల్రెడీ సిరిసిల్ల చేసింది కాబట్టి నాన్నగారు ఆయన మీద ఉన్న గౌరవంతో, అప్కమింగ్ హీరో జనగా చిన్న క్యారెక్టర్ చేయరు కదా. అవునవును. 1 minute 1.5 minutes అండి క్యారెక్టర్ అంతే. కానీ క్యారెక్టర్ అంతా నచ్చాయని జంజాల్ గారు చెప్పడం విధానంలో కథకి మూలం అది. చిన్న క్యారెక్టర్ మూలం అది. సో అది ఆయన చేయడం జరిగిందండి. ఓకే. పునదే స్టార్ట్ అయింది. మరి ఏంటి దాని రిజల్ట్ తర్వాత ఏంటి పరిస్థితి? మంచి లాభాలా? మంచి హిట్ అండి. హిట్ మనకి హ్యాపీగా, ఆర్థికంగా మంచి హ్యాపీ అండి. ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాయారమ్మ బంగారయ్య మొత్తం సటన్ కాలనీలో జరిగే స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇది కాలనీ కాదండి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ట్రావెల్ అండి. ఎక్కడ ఇబ్బంది అని తెలిస్తే వాళ్ళకి చుట్టాల కింద చెప్పేసుకుని మేనమామ వేరే వచ్చిన బామర్దిని ఏదో బీరకాయ పీసు కలిపేసుకుని వెళ్ళిపోయి వాళ్ళలోనే కలిసిపోయి అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట. అవును, ఇప్పటికీ ఉందా ఆ ప్రాబ్లం? అంతే, ఇప్పటికీ ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి డెఫినెట్గా అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు లేకుండా అది జర్నీ ఎలా ఉంటుంది అనేది